It is denotes the assets of the organization. There are two types of assets. First one tangible assets, second one intangible assets. అంటే టాంజిబుల్ అసెట్స్ అంటే అర్థం ఏంటంటే కనిపించేవి అని అర్థం. అంటే మనం కనిపించి మనం చూస్తాము వాటిని, అలాగే ఫీల్ అవుతాము. అంటే ఎలా అంటే ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్, ప్రిమిసెస్, సో ప్లాంట్, మిషనరీ ఇలాంటివన్నీ టాంజిబుల్ అసెట్స్లోకి వస్తాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అని వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అని వచ్చేసరికి గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్ ఉంటాయి. కాపీరైట్స్ అంటే ఇవి ఏంటంటే కనిపించినవి కొన్ని అసెట్స్. అంటే ఒక విల్ని కలిగి ఉండడము, అంటే ఒక గుడ్ నేమ్ ఉంది, ఒక కంపెనీ మంచిది. ఒక మొబైల్ కొనేటప్పుడు కానీ, ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ ఏవైనా మనం కొనేటప్పుడు ఏది కంపెనీ మంచిది అని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఎవరినైనా అడిగితే సమ్ ఎక్స్ కంపెనీ మంచిది, ఈ కంపెనీ మంచిది అని ఎవరైతే చెప్తారో వెంటనే అది ఏంటంటే మనకి గుడ్ విల్ కింద లెక్క అనమాట. అంటే ఇప్పుడు మొబైల్స్ అనగానే యాపిల్, ఐఫోన్ అని ఇవన్నీ మనం వెంటనే కొన్ని బ్రాండెడ్ నేమ్స్ చెప్తాం. ఏ బ్రాండ్ నేమ్ ఎక్కువ మంది పలుకుతారో దాన్ని గుడ్ విల్ అంటాం. ట్రేడ్ మార్క్స్ అంటే ఇది మనం ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో వస్తువులు వాటి మీద తీసుకునే రైట్స్ అన్నమాట. అవి ట్యాబ్లెట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, లేకపోతే ట్యాబ్లెట్స్, బుక్స్ ఉండవు. యాక్చువల్లీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. మనం ప్రొడ్యూస్ చేసి ఏమైనా ప్రోడక్ట్ అయినా వాటి మీద మనం ట్రేడ్ మార్క్స్ తీసుకోవచ్చు. అంటే ఆ వస్తువు నేనే ఉత్పత్తి చేయాలి, వేరే ఎవరైనా ఉత్పత్తి చేశారే అనుకోండి, అది క్రైమ్ కింద లెక్క అన్నమాట. అట్ ద సేమ్ టైం పేటెంట్స్ రైట్స్ అని వస్తే ఏంటంటే ఇవి దేనికి అంటే ఒక ఫార్ములా తయారు చేయడానికి, కొత్త వస్తువు ఇన్నోవేట్ చేసేటప్పుడు, అలాగే ట్యాబ్లెట్స్ ఫార్ములాస్కి, మూవీ ఫార్ములాస్ కూడా ఇది అవుతుంది అన్నమాట. అలాగే కాపీరైట్స్ కూడా మూవీస్కి సంబంధించింది. కాపీరైట్స్ అని వచ్చేసరికి ఏంటంటే ఇవి బుక్స్కి సంబంధించినవి వస్తాయి. ఇందులో ఇప్పుడు రూల్ వచ్చేసరికి ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే ఎసెట్ మనం కొన్నామే అనుకోండి, ఎసెట్ కొంటే అది మనకి ఎసెట్ మన యొక్క కంపెనీకి వచ్చింది అనుకోండి, అది మనకు డెబిట్ అవుతుంది. అసెట్ అంటే ఏ అసెట్ అయినా సరే. అలాగే ఏదైనా అసెట్ మనం ఎవరికైనా అమ్మేసామే అనుకోండి, దానికి మనం క్రెడిట్ చేయాలి. ఏ అసెట్ అయితే కొంటున్నామో అది డెబిట్ అవుతుంది. ఏ అసెట్ అయితే మనం అమ్మేస్తున్నామో ఆ అకౌంట్కి మనం క్రెడిట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ ఫర్నిచర్స్ ఒక 10 ఉన్నాయి, ఒకటి కొన్నాం మనం అంటే ఫర్నిచర్ అకౌంట్లో 11ది యాడ్ చేసుకోవాలి. అదే అమ్మేసామనుకోండమ్మా, ఒకటి వెళ్ళిపోయింది, అది క్రెడిట్ చేయాలన్నమాట. అది మనం రియల్ అకౌంట్ యొక్క నేచర్. ఇప్పుడు నామినల్ అకౌంట్ చూద్దాం. నామినల్ అకౌంట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఓన్లీ ఒక ఎక్స్పెండిచర్స్ గురించి, ఇన్కమ్స్ గురించి చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇన్కమ్స్ అంటే ఏంటంటే శాలరీ, ఇంట్రెస్ట్, ఇన్సూరెన్స్. అంటే డైలీ ఎక్స్పెండిచర్స్ ఒక కంపెనీ నడవడానికి, ఒక ఆర్గనైజేషన్ నడవడానికి అయ్యే డైలీ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటి నేచర్ అంతా నామినల్లోకి వెళ్తుంది. ఓకేనా? అంటే ఆ నేచర్ అంతా నామినల్లోకి వెళ్తుంది. అంటే ఎక్స్పెన్సెస్ అని వచ్చేసరికి డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైనా, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైనా, లేకపోతే పీరియడ్గా జరిగే ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే నామినల్ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఇన్కమ్స్ కూడా నామినల్ అకౌంట్లోకి వస్తాయి. ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ క్రెడిట్ అన్నమాట. అంటే మనం ఎందుకు డెబిట్, క్రెడిట్ అంటున్నాం? ఎక్స్పెండిచర్ ఇప్పుడు శాలరీ పే చేస్తాం ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి శాలరీ పెయిడ్. ఓకేనా? తనకి డబ్బులు ఇచ్చి తన సర్వీసెస్ని నేను తీసుకుంటున్నాను, సో అది డెబిట్లోకి వెళ్తుంది. అలాగే రెంట్ రిసీవ్డ్ అని వచ్చేసరికి ఏంటంటే రెంట్ మనం ఎవరికైనా ఒక గోడాం రెంట్ ఇవ్వచ్చు, ఒక ట్రక్ రెంట్ ఇవ్వచ్చు, ఏదైనా సరే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇన్కమ్ జనరేట్ చేసింది అనుకుంటే అది మనకి క్రెడిట్లోకి వస్తుంది. డెబిట్ది ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ది ఆల్ ఇన్కమ్స్. అమ్మ ఇప్పుడు మనం చూసినవన్నీ ఏంటంటే ఫస్ట్ది మనం నేర్చుకున్నది ఏంటంటే పర్సనల్ అకౌంట్ ఓన్లీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కీ పాయింట్, పర్సనల్ అకౌంట్ ఓన్లీ పర్సన్స్ గురించి తెలియజేస్తుంది. ఆ పర్సన్ తీసుకుంటే డెబిట్, ఆ పర్సన్ ఏదైనా బెనిఫిట్ ఇచ్చేస్తే మనకి డెబిట్ అవుతుంది. అది ఇక్కడ రూల్ అన్నమాట. ఓకే. అలాగే సమ్ టైమ్స్ రియల్ అకౌంట్ వచ్చేసరికి అసెట్స్ గురించి తెలియజేస్తుంది. ఆ అసెట్స్ ఏంటి? అసెట్ వస్తే డెబిట్, అసెట్ పోతే క్రెడిట్ అంటాం.
ఇప్పుడు థర్డ్ వన్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ మనకి ఎక్స్పెన్సెస్ గురించి తెలియజేస్తుంది, ఇన్కమ్స్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ డెబిట్ ఏమో ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఏమో ఇన్కమ్స్ అన్నమాట. ఈ 3 అకౌంట్స్కి రిలేటెడ్గా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పర్సన్ అన్నప్పుడు పర్సన్స్ గురించి, రియల్ అన్నప్పుడు అసెట్స్ గురించి, నామినల్ అన్నప్పుడు ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకొని మనం రూల్ ఫాలో అవ్వాలి. ఇంకా ఈ రూల్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ వీడియో పెడతాను మీకు. ఓకేనండి, థ్యాంక్ యూ.